అసలు వదిన్ని నువ్వెందుకు అన్నయ్య అనేసి మాటలనేసి ఇంట్లో నుంచి పంపించేశావు అనేది అంటూ ఉంటాడు. నేను తనని పంపించలేదు. తనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని రాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఇంట్లో వాళ్ళు ఎన్నేసి మాటలన్నారో, ఎంత దినంగా అవమానించారో నాకిప్పుడే అర్థమవుతుంది. ఎవరు ఏది చేసినా వదినైతే నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. వదిన ఎప్పుడు అలాంటి పని చేయదు. వదిన అలాంటి పని చేసిందంటే మీరు ఎంత తక్కువ చేసి మాట్లాడారో, ఎంత దారుణంగా తనని హింసించారో, ఎన్ని మాటలన్నారో నాకిప్పుడు అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళు ఎన్నేసి మాటలన్నారో, అన్నేసి మాటలు నిన్నెంత అడిగినా సరే కావ్య వదిన గురించి మీరేమీ చెప్పట్లేదంటే మీరు ఎన్నేసి మాటలన్నారో నాకిప్పుడే అర్థమవుతుంది అనేదో అంటూ ఉంటాడు. ఒరేయ్! అక్కడున్నది నా తల్లి ప్రాణాన్ని ముప్పు తెచ్చిందిరా తను. తన గురించి నువ్వు అలా మాట్లాడడం ఏంటి అంటే, వదిన ఎలాంటిదో నాకు తెలుసు అన్నయ్య. నువ్వు చెప్తే నాకు అర్థం చేసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. అయినా శ్రీ మహావిష్ణువునే లక్ష్మీదేవి వదిలేసినప్పుడు ఆ లోకం ఎలా చీకటయిపోయిందో, వదిన లేని నువ్వు కూడా అలానే ఉంటావు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. ఇంట్లో వాళ్ళు నీకిప్పుడు సపోర్ట్ చేస్తారేమో గానీ, నీకెప్పుడైనా తోడు నీడగా ఉండేది వదిన మాత్రమే. ఆ విషయం నీకేం ఎప్పటికి అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి రాజుతో అయితే కళ్యాణ్ అంటూ ఉంటాడు. ఇక తన గురించి అయితే నువ్వు నా దగ్గర మాట్లాడకపోవడమే మంచిది అనేది రాజు అంటూ ఉంటాడు. నీ దగ్గర ఏ విషయాలు మాట్లాడకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది అన్నయ్య. ఎందుకంటే నువ్వు అంధకారంలో ఉన్నావు. అంధకారంలో ఉన్నప్పుడు ఎవరికీ ఏది అర్థం కాదు అనేది అంటూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఒరేయ్ రాజు, బయట నుంచి వచ్చిన వదిన గురించి అర్థం చేసుకున్నా కానీ కన్న తల్లిని ఎప్పుడు అర్థం చేసుకుంటావురా అనేది అంటూ ఉంటుంది. వదిన వెళ్ళిపోవడంలో నీ పాత్ర ఎంతమ్మా అని కళ్యాణ్ అడిగేసరికి ధాన్యలక్ష్మి అలా ఉండిపోతుంది.